సూర్యాపేట జిల్లా నాగరం మండలం పస్నూరు గ్రామంలో బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరణ చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్లు వింటే కోట్ల మందికి ధైర్యమని, ఆ మహనీయుల విగ్రహాలు చూస్తే ఎంతో మందికి భరోసా అని, ఇలాంటి మహనీయులను అందరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. రాజ్యాంగాన్ని రచించి దేశానికి మార్గనిర్దేశం చేసిన అంబేద్కర్ కళ్ల సహకారానికి అందరూ కృషి చేయాలన్నారు. పూలే దంపతులే మొదటి కారణం అనే విషయం మనం మర్చిపోవాలి. మహారాష్ట్రలో పూణే వద్ద ఉండబడే ఒక చిన్న గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన శ్రమ, కమిట్మెంట్తో మన పట్ల వాళ్ళు చూపెట్టిన అభిమానం, కొన్ని వందల వేల సంవత్సరాల దూరమైన చదువుకు మనల్ని దగ్గర చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆ మహనీయులు మన కోసం చదువు నేర్పే కాడ ముందుకు సాగుతున్న దశలో మనం చదువుకుంటే చైతన్యవంతం అవుతామని, చదువు వీళ్ళకొస్తే మనతో సమానంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని భావించుకున్న ఈ దేశ కుల వ్యవస్థలో ఉన్నత వర్గాలు అనబడుతున్న వాళ్ళు మనకు చదువు అక్కడ నేర్పకుండా, మనల్ని నేర్చుకోకుండా ఎన్నో అడ్డంకులు పూలే కుటుంబాన్ని కల్పించారు. చదువుకుంటున్న మన వాళ్ళ పట్ల కూడా అవమానకరంగా ఇబ్బందులు పెట్టేశారు. అయినప్పటికీ ఆనాడు సవాళ్ళను ఎదుర్కొని మన బిడ్డల బతుకును బాగు చేయడం కోసం జరిగిన ప్రయత్నంలో పూలే దంపతులు అందించిన సేవలే ఈ దళిత వర్గాలు మొట్టమొదలు చదువు నేర్చుకునే అవకాశం కలగడానికి దారితీసింది. అప్పటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టలేదు. 1827లో పుట్టిన పూలే 1890 నాటికి చనిపోతే 1891కి అంబేద్కర్ పుట్టాడు. కానీ అంబేద్కర్ పుట్టి అవమానాలు పడుతూ, కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, చిన్నతనం నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉన్నత స్థాయి చదువుకొని విదేశాల్లో కూడా గొప్పగా చదువుకొని తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యోగం చేసే కాడ అవమానాలు పడి, బాధలు పడి, నేనొక్కరిని బాగుపడడం, నా కుటుంబం బాగుపడడం నాకు ముఖ్యం కాదు, ఈ దేశంలో నా దళిత వర్గాలు బాగుపడాలని ఆలోచన పెట్టుకొని సరిగ్గా ఒక 100 ఏళ్ల క్రితం 1924లో ఆయన ఒక సంఘం ఏర్పాటు చేసి, ఆ సంఘం ఆధ్వర్యంలో మన కోసం ఒక పోరాటం మొదలుపెట్టి, ఆ పోరాటం ద్వారా రిజర్వేషన్ అనే అంశాన్ని సాధించి, ఆ సాధించబడ్డ రిజర్వేషన్లను రాజ్యాంగంలో చేర్చి, ఆ చేర్చబడ్డ రిజర్వేషన్ల ఫలాలు మనకు అందించడానికి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారకుడైపోయాడు. ఎప్పుడు చూడడానికి పోతే నాకు నీళ్ళకేస్తుండే అని మహేష్ ఏమి రాత్రి కూడా నేను మనిషి నువ్వు మనిషి అంటుండే. ఈయన పోతుండే, ఇక మామూలు పోయినా పని చేసి ఇక నేను చెప్తే మంచిగా కానీ, ఎందుకంటే నేను వెళ్ళాను, ఇక అది ఎట్లుండేది జర ఇకారం ఉండదు. అది చూస్తే ఆ కట్ చేస్తే ఆనాడు సందర్భానికి అది కరెక్ట్. అయితే ఈడ మా అయ్యమ్మ ఉంటుంది, ఈడ మా చిన్నమ్మ, మా చిన్నాయమ్మ, మా చిన్న ఆయనమ్మ ఎవరు మల్లెబాక ఎక్కడమ్మ ఒక్కతే పని కత్తి పట్టుకొని గోడును మొత్తం ఒక్కతే వస్తుండే. ఉండడా ఉండడా మల్లెబాక చూసినా రైలు మాయమ్మ చూసిరా ఒక్కతే, ఆమెకు 6 కొడుకులు, 3 బిడ్డలు. ఇది ఈ భాగం అంతా ఈ నియోజకవర్గంలో చుట్టుకుంది. అందరూ మన ప్రతి ఇంట్లో ఉద్యోగుడు, ప్రతి ఇంట్లో ఉద్యోగం ఉంది. ఇంకొక మాట చెప్తాం, మా తాత ఎర్రస్వామి నాగారం అంబేద్కర్ హైదరాబాద్కు వస్తుందంటే నడిచిపోయి సూచించినట్టు అంబేద్కర్. ఇప్పుడు తల్లి పోయినట్టు పిల్లలకు సుక్కని ఉండదు కదా, అవునా కదా? తల్లి పోయినట్టు పిల్లలకు సుక్కని ఉండదు అంటే ఆయనకు తత్వం ఉంది కాబట్టి నాకు కూడా జ్ఞానం వచ్చిందని నాకు ఆశ ఉంది. అందుకోసమనే నేను 70 ఏళ్ళ రాత్రిబడి పంతులు అంటే జీతకాల చదువు చెప్పేటోని, చదువురానులకు తెలంగాణ కూడా ఒకటి చదువు చెప్పేటోని. ఆనాడు పూటకెళ్ళని పరిస్థితుల్లో జీతాలుంటే 3 గుంచాల బొడ్లు, బుల్లిడోట్లు ఈ విధంగా ఉంటే మీరు బతకరా అని చెప్పి అన్ని ఆనాడు దొంగతనంగా ఇది గంజాయతులు మీకు తెలంగాణ కమ్మి పోర, బొంబాయి పోర ఇతరు ఇక్కడ బతకరా అని చెప్తారు. వాళ్ళ పిల్లలు తీసుకుని హాస్టల్ చేంజ్ చేస్తుండే. అప్పటికి నాకు చదువు మీద ఆనాడు జ్ఞానం కనుక నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ అయినా. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉన్నతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిస్తే దాని ప్రకారమే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే మళ్ళా మాదిగ బిడ్డ మీరా కుమార్ స్పీకర్గా ఉండి తెలంగాణ కోసం తీర్మానం చేసింది పార్లమెంట్లో.
కనుక మాలబాద్ గ్రామంతోనే ఈ తెలంగాణ వచ్చిందన్న సంగతి మనం మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బాబు జగజీవనరాం భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్మల జాతులకు ఈ విధంగా రిజర్వేషన్ అవకాశం ఇవ్వాలని 1958లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోతే ఆ చెట్టుకు నీళ్లు పోసి పెంచింది కూడా బాబు జగజీవనరాం. అందుకోసం బాబు జగజీవనరాం ధైర్యశాలుడు. భారతదేశాన్ని నేను ప్రధానమంత్రి కావాలన్న ఒక సంకల్పంతో ఆయన ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి కాగలిగిన బాబు జగజీవనరాం. ఆ గట్టి బలమైన నాయకుడు బాబు జగజీవనరాం. ఇంకోటి 83లో ఆయన పాదాభివందన చేసే అవకాశం కూడా వచ్చింది. నిటారుగా నిలబడి మేము అందరం స్పష్టంగా నమస్కారం, ఆయన పాదాల నమస్కారం చేసిన 1983లో భువనగిరిలో. అందుకోసం ఆ మహనీయుల త్యాగఫలం, వీరుల త్యాగఫలం, తెలంగాణ ఉద్యమ త్యాగఫలం, తెలంగాణ అమరవీరుల త్యాగఫలం ఇవాళ మన కళ్ళారా చూస్తున్నాం. కాల్పుల మోతలు కంట నీరు లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎన్నో జరుగుతున్నాయి, ఎవరి కోసం జరుగుతున్నాయి కనుక దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను.